ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయండి. మనకి క్లాత్‌తో అయినా లేకపోతే రెడీమేడ్‌తో అయినా వేసుకుంటారు ఈ హ్యాంగింగ్స్ అనేవి. కాకపోతే ఇప్పుడొచ్చేసి మనం మగ్గం వర్క్స్ అనేవి వేయించుకుంటాం కదా! ఆ వేయించుకునే దాంట్లోనే మనము ఇలా డిజైన్ చేయించుకోవచ్చండి. అది ఎలా అంటే మనము మగ్గం వర్క్స్ ఇప్పుడు మగ్గం వర్క్స్ ఏసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకొచ్చేసి మనము ఇలా మనకి బ్యాక్ డోరీస్‌కి ఇలా హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేయాలి అని చెప్పేసి మనము అడిగితే వాళ్ళు చేస్తారనమాట. మనకి వాటికి కూడా రేట్స్ అనేవి వేస్తారండి. అంటే ఒక్కో డిజైన్‌కి ఒక్కో రేట్ ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి మనకి నెక్‌కి ఏ డిజైన్ వస్తుందో సేమ్ అలానే ఈ హ్యాంగింగ్స్‌కి కూడా మనకి అదే టైప్‌లోనే వేస్తారనమాట. ఇవొచ్చేసి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఇప్పుడు చూపిస్తానండి. ఇలా మనకి హ్యాంగింగ్స్ అనేవి 4గా అంటే 4 వేస్తారనమాట. ఈ 4 వేసినప్పుడు మనం నెక్ దగ్గర వేసేవాళ్ళు వేస్తారు. క్లాత్ ఉన్నప్పుడు వేరేగా వేస్తారు. కానీ దీనికి క్లాత్ లేదని చెప్పేసి నెక్ దగ్గర వేశారనమాట. మనం నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇవి కట్ చేసేసుకుంటాం కదా! ఇలా మనం వర్క్స్ అనేవి వేసిన దగ్గరికి మనము ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్‌గా. ఇలా కట్ చేసుకున్న దాన్ని చూడండి, నేను ఇక్కడ 4 ఉన్నాయి కదా! ఈ 4 అనేవి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ డోరీస్ అనేవి స్టిచ్ చేస్తాం కదా! ఆ బ్యాక్ డోరీస్‌కి అనేది ఇలా ఈ హ్యాంగిల్స్ అనేవి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! కాటన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కాటన్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడొచ్చేసి నేను స్పాంజ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము 2 డివైడ్ చేసుకున్నాం కదా! 2గా ఇలా రెండిటిని ఇలా పెట్టి స్పాంజ్ అనేది లోపల పెట్టేసి హ్యాంగిల్స్ అనేవి మనం డోరీస్‌కి యాడ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుందనమాట. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.